प्रेस वाले मीडिया वाले प्रेस मीडिया प्रेस मीडिया वाले మాకు 1:30 ఆ ప్రాంతంలో కంట్రోల్ నుంచి బాంబు థ్రెటనింగ్ కాల్ అని చెప్పేసి ఉప్పల్ మెట్రో స్టేషన్లో బాంబు థ్రెటనింగ్ కాల్ వచ్చిందని చెప్పేసి ఫోన్ వచ్చేసింది. ఇమీడియట్గా మా క్రూ వెహికల్ టర్న్అవుట్ చేసి వితిన్ 10 మినిట్స్లో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి మన బాంబ్ స్క్వాడ్తోని డాగ్ స్క్వాడ్తోని వాళ్ళ హెల్ప్తోని మెట్రో స్టేషన్ ఫస్ట్ ఫ్లోర్లో ఒక డస్ట్బిన్లో ఒక బాక్స్లో ఫుడ్ బాక్స్లో ఒక 7 సుత్తిల బాంబులు నాట్ బాంబులు ఫైర్ క్రాకర్స్ దాంతోపాటు ఒక ఆల్కహాల్ బాటిల్ ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిని సక్సెస్ఫుల్గా కింది తీసుకొచ్చి మా ఫైర్ సిబ్బందితోని వాటిని హోజ్రీలతో కూల్ చేసి ఆ బాక్స్ని ఓపెన్ చేసి ఎటువంటి ప్రమాదం లేదని నిర్ధారించుకున్న తర్వాత ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఈ ఆపరేషన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఇక్కడ జరిగినట్టు ఆపరేషన్లో ఎటువంటి నష్టం కానీ లేదు. కానీ బాంబ్ థ్రెటనింగ్ కాబట్టి ప్యానిక్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇమీడియట్గా సిబ్బంది ఇక్కడ టర్న్అవుట్ అయ్యి వచ్చేసి విత్ ప్లాన్ ఆఫ్ యాక్షన్తో తొందరగా ఐడెంటిఫై చేసి దీన్ని రిమూవ్ చేయడం జరిగింది. ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి ఒకటి మాకు థ్రెటనింగ్ కాల్ వచ్చిందండి. ఒకటి సెక్యూరిటీ వింగ్ పర్పస్ ఉంది. మేము వితిన్ 15 మినిట్స్ ఆల్రెడీ రీచ్ అయ్యాము. ఇక్కడ రీచ్ అయిన తర్వాత ఆల్రెడీ అన్ని సస్పెక్షన్ ఒక బాక్స్ చూపించారు మాకు. బాక్స్ చూస్తే తీరవసి ఆల్రెడీ అన్ని ప్రికాషన్స్ తీసుకొని బాక్స్ తీసుకొచ్చి చూసామని. అది దీపావళి టపాకాస్ లాగా అది ఉన్నాయి. అది ఎక్స్ప్లోజివ్ టైప్లో ఉన్నాయి. 6 టోటల్ 7 ఉన్నాయి మొత్తం. అది చూసి ఆల్రెడీ మేము రిమూవ్ చేయడానికి ఆల్రెడీ ట్రై చేస్తున్నాం. బట్ పబ్లిక్ ఏమో థ్రెటింగ్ ఏం లేదు, ఇంపార్టెంట్ కాదు. దెన్ అన్ని ప్రికాషన్స్ తీసుకొని డిస్మాంటిల్ చేయడానికి ట్రై చేస్తున్నాం ఒకసారి. అది యాక్చువల్ అంటే బాక్స్లో ఒకటి టిఫిన్ బాక్స్ మనం ప్యాకింగ్ బాక్స్లో ప్యాక్ చేసి ఉంది. అది దానివల్ల ఏంటంటే అసలు ఇంటెన్షన్లీ కావాలని పడేసారని సీసీ కెమెరా ఆల్రెడీ చెక్ చేస్తున్నాం. ఇప్పుడు అది ఎవరు పడేసింది ఏందని కూడా ఆల్రెడీ మనం సెర్చ్ చేస్తున్నాము. అది ఇంటెన్షన్లీ చేశారా లేదంటే కాలం ఊకేసి పడిచిపోయారా అనేది ఒకటి డౌట్ ఉంది మాకు. అది ఒకటి క్లారిఫికేషన్ చేసుకుంటున్నాం మాకు దానికోసం. ఎందుకంటే ఒకటి ఏంటంటే బాక్స్ ప్యాక్ చేసి ఉంది. అది ఫుడ్ బాక్స్లో ఒకటి మన ఫుడ్ ప్యాకేజ్ బాక్స్లో ప్యాక్ చేసి ఉంది కాబట్టి దాని కొద్దిగా డౌట్ఫుల్ ఉంది. అది అటు దానిపై చిన్న మందు బాటలు కూడా ఉంది ఒకటి. అది ఏమన్నా బ్లాస్ట్ చేయడానికి అవకాశం ఉందా, మరి ఏ ఇంటెన్షన్తో పెట్టారని తెలియదు. అది చూసిన తర్వాత మరి ఎవరు పెట్టారు ఏంటని చూసి చెప్తాం.
ఎటువంటి ఏం ప్రాబ్లం లేదండి, ప్రాణానికి ఏం ఇబ్బంది ఏం లేదు, పెద్ద ఎక్స్ప్లోజివ్ కాదు అది, నా ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ.